హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధనా ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్టు ఛందస్సులో కంపల్సరీ 3 లేదా 4 మార్కులు అడుగుతాడండి. మరి ఈ ఛందస్సు అంటే పద్యం లేదా శ్లోకం అనేది వాటి నియమానుసారం పాదాలుగా విభజించబడుతుంది. పాదాలు అంటే పద్యపాదంలో 4 లైన్లు ఉంటాయి కదండి. ఆ లైన్లను పాదాలు అంటాం ఛందశాస్త్రంలో. ఆ పాదాలు ముఖ్యంగా గణాల మీద ఆధారపడతాయి. గణాలు అంటే అక్షరాల కలయిక, లఘుగురువుల కలయిక గణాలు ఏర్పడతాయి. ఈ గణాలు వాటి వాటి స్వభావాలను బట్టి, స్వరూపాన్ని బట్టి అనేక రకాలుగా నియంత్రించబడ్డాయి. అవి ఎలా ఏర్పడతాయంటే కొన్ని అక్షరాల కలయిక గణాలు, గణాల కలయిక పాదాలు, పాదాల కలయిక పద్యాలు. మరి ఈ విధంగా పద్యాలు ఏర్పడే విధానాన్ని, అలాగే గణాలు ఏర్పడే విధానాన్ని తెలుసుకుందాం. గణాధారాలైన పద్యాలు అక్షరాలతో కూడిన మాటల వల్ల ఏర్పడతాయి. అంతే కదండి. అక్షరాలనే మనం లఘు గురువులుగా విభజించబడతాయి. అంటే రస్వాక్షరాలైతే లఘువులు, దీర్ఘాక్షరాలైతే గురువులు అని విభజించుకుంటాం. మరి ఈ విధంగా ఈ గణాల కలయిక వల్ల పాదాలు ఏర్పడి ఆ పాదాలన్నీ కలిపి పద్యంగానో శ్లోకంగానో ఏర్పడడం జరుగుతుంది. గణాలు అక్షరాల కలయిక వల్ల ఏర్పడుతుంటే భాషలో ఉన్న అక్షరాలు వాటి స్వరూపాన్ని బట్టి, స్వభావాలను బట్టి ఛందశాస్త్రంలో వాటికి ప్రత్యేకంగా పేర్లున్నాయి. అవి ఏర్పాటు చేసిన పేర్లు గురువులని, లఘువులని వ్యవహరించబడుతున్నాయి. అంటే గురు లఘువుల కలయిక గణాలు కొన్ని కారణాలుగా మారుతున్నాయి. ఈ నియమం మనకు అవగాహన వచ్చి గురు లఘువుల కూడికి గణాలు అన్న నిర్ధారణ చేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే కొన్ని అక్షరాల కలయిక గణాలు, గణాల కలయిక పాదాలు, పాదాల కలయిక పద్యాలు. మరి ఈ గురు లఘువులు వాటి స్వభావాలు ఎలా ఉన్నాయి? గణాలకు ఆధారం గురు లఘువులు అంతే కదండి. కొన్ని అక్షరాలు కలిపి గణాలు ఏర్పడతాయి అనుకున్నాం. అవి మనం తెలుసుకున్నాం. అంటే మనం భాషలో వ్రాస్తున్న లేదా మాట్లాడుతున్న ఒక్కో అక్షరం గురువు అనో, లఘువు అనో ఛందశాస్త్రంలో పిలువబడుతుంది. ఇలా గురు లఘువులని ఏ అక్షరాలను లఘువులు అంటాం, ఏ అక్షరాలను గురువులు అంటామో ఈ క్రింద ఇవ్వడం జరుగుతుందండి. మరి ఇంతకంటే ముందుగా గురువులు లఘువులను వ్రాతలో ఎలా వ్రాయాలో ముందు మనం తెలుసుకుందాం. హ్రస్వాక్షరాలన్నీ లఘువులు, దీర్ఘాక్షరాలన్నీ గురువులు వస్తాయి. అవి ఏ విధంగా తయారవుతాయి, ఏ విధంగా పలకబడతాయి, మాత్రా కాలం ఏంటి, గణాలు ఏర్పడడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. మరి ఛందస్సు అంటేనే లఘు గురువుల కలయిక. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.